ఏ గడియన మాజీ సీఎం కేసీఆర్ అన్నాడో గాని యూరియా కోసం కష్టాలు వస్తాయని సార్ అన్న మాటలు నిజమైతున్నాయిగా ఇప్పుడు. ఏ పంచాంగం చూసి అన్నాడో గాని రైతులు ఇప్పుడు నిజంగానే యూరియా కోసం నానా తిప్పల పడుతుర్రు. అసలు సర్కారు ఏ తొవ్వల పోతుందో గాని రైతన్నలకు ఏం గోసలివి. పాపం వాళ్ళ బాధనైతే చూడ ఘోరం ఉందంటే నమ్ముర్రి. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా గిట్లెట్లా అయిపోతిమిరో ఎంకన్నా అని పాడుకునే తట్టే అయింది రైతుల కథ. యూరియా కోసం రైతులు పడుతున్న పాటలు చూస్తుంటే ఆ పాటే గుర్తుకొస్తున్నది. లైన్లలో నిలబడి ఎరువుల కోసం ఎగబడి ఉరికే రోజులు ఇంత జల్ది చూస్తామనుకోలేదన్నట్టు అయింది. మరి ఏం చేస్తారు పాపం రైతన్నలు. పంట పచ్చగా పెరగాలంటే ఎరువులు వేయక తప్పది. కానీ ఎరువులు మాత్రం కొద్దిగానే ఉన్నాయట. ఏ కొద్దిగా వెనుకకైనా ఎరువులు దొరకడు కష్టమవుతుంది అనుకున్నారో ఏమో కానీ యోగి తిరిగెగబడుతున్నారు. అందుకే పోలీసులు వచ్చి కాపలుండి ఎరువులు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది తెలంగాణలో అని అంటుర్రట లైన్ల నిలబడ్డ రైతన్నలు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండల సెంటర్లున్న యూరియా ఇచ్చే PACS ఆఫీస్లో జరుగుతున్న యూరియా లొల్లిది. ఇంతసేపు లైన్లు ఉన్న రైతులకు సరిపోని ఎరువులు ఇస్తున్నారా అంటే అది లేదు. ఒక్క రైతుకు 4 బస్తాల కంటే ఎక్కువ ఇచ్చుడు లేదని టోకెన్లలో రాసిస్తున్నారట ఆఫీసర్లు. 1-2 ఎకరాలు నాటు పెట్టుకున్నోళ్ళంటే ఓకే గాని 4-5 ఎకరాలు నాటు పెట్టుకున్నోళ్లకు ఈ కొద్ది యూరియా ఏం సరిపోతుంది అని కోపానికి వస్తున్నారట రైతన్నలు. ఎప్పుడంటే అప్పుడు ఎంత అంటే అంత యూరియా తీసుకునే కాలం నుంచి ఇట్లా తిప్పల పడే కాలానికి వచ్చితిమి కదరా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట. ఈ పరిస్థితి చూసిన రైతన్నలంతా ఆ కాడికి కేసీఆర్ చెప్పిండు, మళ్ళా చెప్పులు పాస్బుక్లు లైన్లో పెట్టే కాలం కావాలనా, ఎరువుల కోసం తిప్పల పడే కాలం రావాలనా, ఒకసారి ఆలోచించుకొని ఓటేయుండ్రి అని మంచిగా చెప్పిండు. అయినా మనం ఇనలేదు అని మాట్లాడుకుంటున్నారట. ఈడ ఒక్క కాడనే కాదు చాలా దిక్కులలో ఇసొంటి పరిస్థితే ఉన్నదట యూరియా కోసం పడే కష్టము. మరి సర్కారు ఏం చేస్తున్నదో, ఎందుకు రైతులు ఇంత కష్టపడుతుంటే కళ్ళు తెరుస్తలేదో అని కోపానికి వస్తున్నారట. ఇది చూసినా చదువుకున్న పెద్ద మనుషులు. మీకు లొల్లిలుంటే అవి సభలల్లా మీటింగ్లల్లా చూసుకోరి. అంతేగాని అభిమానంతో వాళ్ళేదో ఫోటో పెట్టుకొని చిన్న దందాలు చేసి బతికెళ్ళ తీస్తుంటే వాళ్ళ పొట్ట మీద ఒట్టకురి సారు. అగో ఏమైంది పిల్లగా అంతగానం బాధపడుతున్నావు అని చూస్తురా. పాపం ఈ అన్న పరిస్థితి అంత ఘోరం చేసిరు కదా అనులా. కేటీఆర్ సార్ కు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని మనందరికి తెలుసు. ఇక వాళ్ళ అభిమానం ఎట్లుంటుందో కూడా చాలా సందర్భాలలో చూసినాం కూడా. అట్లనే సిరిసిల్లలా కేటీఆర్ ఫోటో పెట్టుకొని ఒక అన్న షాయి బండి నడుపుకుంటా కాలమెల్లా తీసుకుంటుండు. మళ్ళా సర్కారు వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో గాని పాపం ఆయన పరిస్థితి ఎంత అధ్వానం చేసిరో చూడుర్రి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వాళ్ళకి అనుమానిది, అద్దకు మించి ఏం లేదు. నా ప్రేమ నా ఇష్టం, నాకు మా అన్న అనుకో. ఇది మరీ ఇంత దారుణం సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తారు, రోజు 300-400 ఇవ్వను. నాకు వేరే పని చేసేదా కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా. ఏం ఘోరమయ్యా ఇది. అభిమానంతోనే ఆయన ఏదో ఒక ఫోటో పెట్టుకొని చిన్నపాటి బేరం నడుపుకుంటా సంసారం ఎల్లదీస్తుంటే అసోంటి మనిషికి అన్యాయం చేయాలని ఈ సర్కారోళ్ళకి ఎందుకు అనిపించిందో. కేటీఆర్ నా అన్న, నా అభిమానం అది. అంత మాత్రం దానికే ఇట్లా నా బతుకు శినిగినిస్తరాకలేక చేస్తే నా పరిస్థితి ఏం కావాలే అని రోడ్డెక్కింది అన్న. అంతేకాదు నాకు ఏదో ఒక బతుకు తెరువు చూపియ్యురి, లేకుంటే నా ఇల్లు గడవది అని కుత్కెలు నొయ్యంగా మొత్తుకోబట్టిండు. ఇదే ముచ్చట కేటీఆర్ సార్ చెప్పుకుంటా ట్విట్టర్లో కూడా పెట్టిండు. ఇక ఇది చూసినాక చాలా మంది ఆ అన్నకు జరిగిన అన్యాయాన్ని చూసి మస్తు బాధపడుతుర్రు. ఇంకా కొంతమంది అయితే కేటీఆర్ ను చూస్తే రేవంత్ రెడ్డి కొనుక్కుతున్నట్టుంది, అందుకే ఇట్లా చేస్తుండు. కానీ మీరు అట్లా చేస్తే హీరో కాదు, అట్టిగా మందిలా కమిడియన్ అవుతారు, చూసుకోర్రి అని నవ్వుకుంటుర్రు. ఎక్కిరిచ్చేటోళ్ళ ముందే బోర్ల పడ్డట్టు మళ్ళీ సర్కారు ఎందుకు ఇట్లా చేస్తుందో వాళ్ళకే తెలవాలే గాని అట్టిగా మందిలా ఆల పతారని ఆల చేతులతోనే పలసగా చేసుకుంటుర్రుగా అని మాట్లాడుకుంటుర్రు. పాలిటిక్స్ ను బాగా ఫాలో అయ్యే పెద్ద మనుషులు.